గ్లామ్ గోల్డ్ ఇండస్ట్రీస్ ఇతరుల ఆలోచనల్ని మీ సొంతం చేసుకుని వేగంగా అమలుపరిచి గొప్పవాళ్ళైపోవాలి. ఈ సిద్ధాంతాన్నే ఆధారంగా చేసుకుని ఈ ప్రపంచంలోనే గొప్పవాడిగా ఎదిగాడు ఫ్లింట్ హార్ట్ గ్లామ్ గోల్డ్. మీ అందరినీ గ్లామ్ గోల్డ్ ఇండస్ట్రీస్ కి ఆహ్వానిస్తున్నాను. నా అభిప్రాయం ప్రకారం ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎంతో విలువైన వాళ్ళు. గ్లామ్ గోల్డ్, గ్లామ్ గోల్డ్, గ్లామ్. సరే బిల్డప్లు చాలు. తక్కువ జీతంతో ఎక్కువ పని చేయగలరని మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. మీ సహాయంతో నేనెంతో పగడ్బందీగా తయారు చేసిన మాస్టర్ ప్లాన్ అయినా ఎంతో కాలంగా కనిపించని ఆ అట్లాంటిస్ జ్యువెల్ ని కనిపెడదాం. ఆ తర్వాత నేను ఈ ప్రపంచంలోనే గొప్ప ధనవంతున్నైపోతాను. ఇదిగోండి, ముందొచ్చి ఈ కంపెనీ ఐడి కార్డ్స్ తీసుకోండి. ఎమర్జెన్సీ టైంలో లైఫ్ వెస్ట్ అవసరమైన వాళ్ళకి 40% డిస్కౌంట్ లభిస్తుంది. గ్యాబీ మెక్టాబరిసన్, హ్యాక్ అండ్ స్లాష్, స్మాషనికోఫ్, డొనాల్డ్ డక్, డక్ డక్. చూడు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. పిల్లల్ని చూసుకోవడం నాకు తెలుసు. నీకు దొరికిన పని జాగ్రత్తగా చెయ్యి. ఇక్కడ మేమందరం ఎంతో సురక్షితంగా ఉన్నాం. త్వరగా నీళ్ళలోకి వెళ్దాం. వీళ్ళనంత త్వరగా మన అట్లాంటిస్ కి చేరుకోవాలి. నీళ్ళలోకి త్వరగా వద్దు. అలాగే సార్. లాంచ్ ప్యాడ్ తలుపు పోయలేదు. నీళ్ళలోకి వెళ్ళకు. మీ అంకుల్ తో మాట్లాడు. హాయ్ అంకుల్ డొనాల్డ్. అవునవును, చాలా బోర్ కొడుతోంది. భోన్ చేసాం, హాయిగా నిద్రపోయాం. ఏదో ఒకటి చెయ్యాలి. ఈ డ్రాగన్ గురించి చెప్పడం మర్చిపోయావు. అలాగే ఆ ప్లేన్ క్రాష్ ఇంకా. అరే, డిన్నర్ టైం అయిపోయింది. బాయ్. నువ్వు ఆయన దగ్గర ఎందుకని అబద్ధం చెప్పావు? మనం సబ్మెరైన్ లో వెళ్ళబోతున్నామని మీ బామ్మకి నువ్వు చెప్పొచ్చావా? అదెలా నేను చెప్పగలను? చెప్తే వదలరు కదా. బేబీ, నువ్వు చేసింది పెద్ద తప్పు. నిజమేంటో చెప్పాలి. ఇదిగో, వెంటనే ఫోన్ చేసి ఆవిడతో మాట్లాడు. ఈ రోజు రాత్రి ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటానని చెప్పు. కొన్నిసార్లు అబద్ధం చెప్పడం వల్ల ఎలాంటి తప్పు ఉండదు. లాంచ్ ప్యాడ్, ఇంతకు ముందు నువ్వు సబ్మరీన్ నడిపేవా? ఒకసారి హెలికాప్టర్ ని సముద్రంలో దింపాను. ఆ అనుభవం ఉంది. ఈ రోజు ఏం జరుగుతుందో. ఏం జరిగినా సరే నేను అనుకున్నది సాధించి తీరుతాను. అట్లాంటిస్ ని కనిపెడతాను. నాకు ప్రయాణాలంటే చాలా ఇష్టం. అందులోనూ రోడ్ ట్రిప్ అంటే ఇంకా ఇష్టం. స్నాక్స్ తీసుకొచ్చాను, వినడానికి రేడియో తీసుకొచ్చాను, అలాగే మ్యాచింగ్ టీ షర్ట్ కూడా తీసుకొచ్చాను. ఈ ఎక్సైట్మెంట్ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇప్పుడు మనకి టైం లేదు. కానీ ఈ లిస్ట్ లో ఉన్న దాని ప్రకారం చూస్తే ఇలాంటి అడ్వెంచర్స్ ఎవరు ప్లాన్ చేయరు, తానుగా జరిగిపోతాయి. సరే, ఇక్కడ నా బాధ్యత ఏంటి? హార్న్ కొట్టాలా? వద్దు. సోనిక్ క్యానన్? వద్దు. లేదా ఈ సబ్మరీన్ లో ఉండే భయంకరమైన ఆయుధాన్ని వెంటనే లాంచ్ చేయాలా? చూడు, ఇది ఒక మామూలు సబ్మరీన్ మాత్రమే. మొదటిసారిగా నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నేనేం చేస్తున్నానో చూడు. కాస్త దూరంగా ఉండాలి. అయితే చెప్పుకునే విధంగా ఈ సబ్మరీన్ లో ఏముంది? సీట్ బెల్ట్స్ ఉన్నాయి. ఇది కూడా బానే ఉంది. స్క్రూజ్ ఎప్పుడు ఇంతే. ఆయన తర్వాత బాధ్యత అంతా నేనే చూసుకోవాలి. అయినా సరే ఇప్పుడు నాకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వరు. అసలు ఆయనకి మన పేర్లు తెలుసా? ఏమన్నావు? ఆయన నన్ను హర్బర్ట్ అని పిలిచారు. ఏంటి, ఆ పేరుతో పిలిచారా? అంకుల్ స్క్రూజ్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్తారా? కాసేపట్లో చెప్తాను సానిధ్యం. మన పేర్లు మర్చిపోయారు. ఎందుకు బాధపడుతున్నారు? మనం సముద్రం లోపల పరిశోధన చేయబోతున్నాం, అది కూడా అంకుల్ స్క్రూజ్ తో. మిస్టర్ మెక్వాక్, ఇప్పుడు ఇదే మన ప్లాన్. తర్వాత మనం వెళ్ళబోయే చోటు ద లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్. అక్కడికి వెళ్ళాలంటే 16 గంటలు పడతాయి. అంతవరకు పాటలు విందాం.